ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, ప్రాణాలు కాపాడుకోండి ఎంత చెప్పినా వినరు. ఏమవుతుందిలేని ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతుంటారు. రూల్స్ పాటించకుండా రోడ్డుపై అడ్డదిడ్డంగా దూసుకెళ్తుంటారు. వాహనాలు నడిపేటప్పుడు చేసే చిన్న పొరపాట్లే ప్రాణాలు తీస్తుంటాయి. అలాంటి ఘటనే నిన్న మియాపూర్లో జరిగింది. ఇక మియాపూర్ పరిధిలో గోపాల్ నగర్లో బస్సు ఢీకొని నాగరాజు స్పాట్లోనే మృతి చెందాడు. వేగంగా బైక్ పై వచ్చిన నాగరాజు టర్నింగ్ వద్ద స్కూల్ బస్సును ఢీకొట్టాడు. నాగరాజు హెల్మెట్ పెట్టుకున్నా బస్సును ఢీకొట్టగానే అది ఊడిపడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయమైంది. హెల్మెట్ పెట్టుకున్నా స్ట్రాప్ పెట్టుకోకపోతే ఎంత ప్రమాదమో ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా టర్నింగ్ల దగ్గర, జంక్షన్ల దగ్గర స్లోగా వెళ్లకుండా దూసుకెళ్తే ప్రమాదకరం. హెల్మెట్ కు స్ట్రాప్ పెట్టుకుని టర్నింగ్ దగ్గర ఏమైనా వాహనాలు వస్తున్నాయని గమనించి ఒట్టే నాగరాజు ప్రాణాలు దక్కేవి. వారి కుటుంబ సభ్యులకు ఇప్పుడు ఇంత దుఃఖం మిగిలేది కాదు. స్కూల్ బస్సు డ్రైవర్ కూడా 4 రోడ్ల కూడలి దగ్గర కాస్త నిదానంగా వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ట్రాఫిక్ రూల్స్ అనేవి మన ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడటానికి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంత ప్రమాదకరమో ఇలాంటి ఘటనలు తెలియజేస్తాయి. సో అసలు నిన్న జరిగిన ఘటన ఏంటనేది కూడా మనం ఒకసారి విజువల్ చూద్దాము. ఇక మనం ఒకసారి అయితే విజువల్ చూద్దాం. మనం అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా చూస్తున్నాం. మనం అయితే ఏదైతే స్కూల్ బస్ ఉంది, స్కూల్ బస్ వస్తుంది, ఆ బైక్ మీద వ్యక్తి కూడా వస్తున్నాడు. బైక్ మీద వ్యక్తి హెల్మెట్ అయితే పెట్టుకున్నాడు, బట్ స్ట్రాప్ పెట్టుకోలేదు. చూసాం కదా టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో, ఎందుకంటే అది 4 కూడలి రోడ్ అనమాట. సో ఎందుకంటే లెఫ్ట్ నుంచి రైట్ నుంచి అందరూ కూడా వస్తూ ఉంటారు. సో ఒక్కసారిగా దూసుకురావడం వల్ల సో అక్కడ ఎవరిది తప్పనేది కూడా మనం సరిగా జడ్జ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు కూడా జాగ్రత్తగా రావాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. ఎందుకంటే అటు నుంచి వచ్చే వ్యక్తి హార్న్ కొట్టుకుని స్లోగా ఏమైనా వస్తున్నాయా లేదని అటు రైట్ చూసుకోవాలి, లెఫ్ట్ చూసుకోవాలి. స్కూల్ బస్ కూడా అలాగే చూసుకోవాలి. సో స్కూల్ బస్ కూడా అటు నుంచి సో ఎలాంటి హార్న్ లేకుండా సడన్ గా వచ్చేసరికి డైరెక్ట్ గా ఆ బైక్ నైతే గుద్దేసింది. సో దీంతో కూడా అతనైతే అక్కడే చనిపోయాడు. సో హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉన్నా కూడా సో ఆయనైతే ఎందుకు చనిపోయారు? సో ఎందుకంటే సో హెల్మెట్ స్ట్రాప్ ఏదైతే ఉందో ఆయన ఆ స్ట్రాప్ పెట్టుకోలేదు. సో స్ట్రాప్ పెట్టుకోకపోవడం వల్ల కూడా ఆ హెల్మెట్ వెనక్కి వెళ్ళిపోయి ఆయన అక్కడికక్కడ మరణించిన విషాద ఘటన చూస్తున్నాము. సో ఈ ఘటనకు సంబంధించి మరింత విశ్లేషించేందుకు మా అసిస్టెంట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అయితే లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నగేష్ ప్లీజ్ కమ్ టు లైవ్. అయితే సో ఇలాంటి ఘటనలు జరగకుండా అసలు ఏం చేయాలి ఏంటనేది కూడా మనం అడిగి తెలుసుకుందాము. అఖిల, ప్రస్తుతం నేను హెల్మెట్ పెట్టుకున్నా, కానీ సేఫ్టీ ప్రికాషన్ లో భాగంగా ఈ బెల్ట్ అనేది పెట్టలేదు. సో ఈ బెల్ట్ అనేది పెడితే ఇక్కడ చనిపోయిన నాగరాజు క్లియర్ గా మనకు అర్థమవుతుంది. డైరెక్ట్ గా కూడా ఆ లైవ్ లోకి హెల్మెట్ పెట్టుకుని వచ్చారు. సో ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు హెల్మెట్ వాహనదారులు చాలా మంది అవేర్నెస్ లో భాగంగా పోలీసులు ఎవ్రీడే ట్రాఫిక్ చలాన్ల రూపేణా చాలా మందికి చలాన్లు విధిస్తున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ చూడండి, ఆ నాగరాజు వస్తున్నాడు, వచ్చే రూట్ చూడండి, ఇట్లా ఇట్లా బస్సు వస్తుంది, ఇట్లా బైక్ వస్తుంది. ఆ గల్లీ వచ్చేసి చాలా ఇరుకు గల్లీ. హెల్మెట్ పెట్టుకున్నా కూడా తను బస్సు దగ్గరికి వస్తుందని తనకు తెలుసు, కానీ తన రైట్ సైడ్ నుంచి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయబోయింది. చూడండి లెఫ్ట్ మన రైట్ లెగ్ కూడా చూడండి కింద పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అప్పటికే బస్సు దూసుకొచ్చింది పైకి, దూసుకొచ్చి అతన్ని ఢీ కొట్టింది. అతను బ్రేక్ వేశాడు, కానీ అప్పటికి జరగడానికి జరిగిపోయింది. ఆ హెల్మెట్ చూడండి ఇట్లా ఇది పెట్టుకోకపోవడం వల్ల ఇట్లా ఎగిరిపోయి ఇట్లా పడింది, ఇట్లే పడిపోయిండు. కంట్రోల్ చేయలేని పరిస్థితి కదా అక్కడ. కంట్రోల్ చేయడం అనేది అసలు ఇంపాసిబుల్ అదిగా, ఎందుకంటే సెకండ్స్లో జరిగే యాక్సిడెంట్ అది. మనం ఏమనుకుంటాం, రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అరే నేను బాగానే నడుపుతున్నాను, నన్ను ఎవరు ఢీ కొట్టడం లేదు, తాకడం లేదు అనుకుంటాం. కానీ మనం ఇట్లా చూసే లోపలనే ఓడ వచ్చి తాకిస్తాడు, లేదంటే వెనుక నుంచి అని కొడతాడు, ఏదో జరుగుతుండొచ్చు. సేమ్ అలాంటి పరిస్థితి ఇప్పుడు నాగరాజుకు జరిగింది. కానీ నాగరాజు హెల్మెట్ ఏంటంటే ఈ మీరు అన్నట్టుగా ఈ బెల్ట్, ఈ స్ట్రైప్ పెట్టుకోకపోవడం వల్ల ఇట్లా లేచి ఇట్లా ఎగిరి వెనుక హెల్మెట్ పడింది. హెల్మెట్ పడగానే ఈ బ్యాక్ పార్ట్ అంతా పోయి బలంగా ఢీ కొట్టడం వల్ల అప్పటికి అందులో ఉన్న క్లీనరు, డ్రైవర్ వచ్చి శ్వాస అవి చూసినా కూడా చనిపోయాడు. అంటే వాళ్ళు కూడా బ్రతికించాలని ప్రయత్నం చేశారు, కానీ చనిపోయాడు. కానీ ఏంటంటే హైదరాబాద్లో చాలా చోట్ల, ఇది ఒక రోడ్ అనే కాదు, ఓవరాల్గా ఉన్న హైదరాబాద్లో చాలా చోట్లలో ఇరుకు రోడ్లలో బస్సులు కానీ మామూలుగా 2 వీలర్స్ కానీ కంట్రోల్ ఎక్కడ ఎవరు ఉండడం లేదు. ఇది కూడా ఖచ్చితంగా హెల్మెట్ ఎట్లా లేచిపోతుంది చూడండి, అవి మన విజువల్లో కనిపిస్తుంది. అక్కడ మన రౌండ్ మార్క్ వేస్తారు మన ఛానల్లో. ఒక్కసారి బ్యాక్ పీసీఆర్ మళ్ళీ ఒకసారి విజువల్ ఒక్కసారి ఆ హెల్మెట్ లేచిపోయిన ఒక విజువల్ ఒకసారి మనం చూద్దాము. చూడండి ఇప్పుడు మళ్ళీ
ఎస్ ఇప్పుడు మనం చూస్తున్నాం నేరుగా బస్సు వచ్చి ఆ బైక్ ని ఢీకున్న తర్వాత అయితే ఆ వ్యక్తి వెంటనే అక్కడ పడిపోయారు. హెల్మెట్ పూర్తిగా ఎగిరిపోయింది. సో మనం చూస్తున్నాము కంప్లీట్ గా కూడా ఆ స్ట్రాప్ ఏదైతే పెట్టుకోకపోవడం వల్ల హెల్మెట్ అయితే మొత్తం ఎగిరిపోయింది. ఆ వ్యక్తికి ఇంకా ఫేస్ కి హెల్మెట్ అనేది ఉంటే కనుక ఇలాంటి ఇంత ఘోరం అయితే జరగకపోయింది. సో అది చూస్తున్నాం ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే హెల్మెట్ ఉండడం వల్ల ఏమో ఖచ్చితంగా ఈ హెడ్ అనేది ఇట్లా బ్యాక్ భూమికి తగులుతుండే హాయిగా బతుకుతుండే. అంటే మిగతా పార్ట్ అంతా కూడా ఎక్కడ డ్యామేజ్ కాలే. పాపం అతని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు అన్నీ జనరల్గా చూస్తారు కదా, చెకప్లో భాగంగా చూస్తే చేతులు కానీ కాళ్ళు కానీ ఎక్కడ విరిగిన పరిస్థితి లేదు. కానీ కేవలం ఒక హెల్మెట్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబం రోడ్డు బారిన పడింది. సో ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి కూడా ఆదుకునే వాళ్ళు లేరు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎంతో అంత డబ్బులు ఇస్తారు కావచ్చు, కానీ మనిషి ప్రాణం విలువైనది అనేది ఖచ్చితంగా ఇలాంటి ఘటన మనకు ఉదాహరణకు చెప్పుకోవచ్చు. నాగేష్ అయితే ఈ ఘటన చూసి మీరు చెప్పండి, హెల్మెట్ పెట్టుకున్నట్టు ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెల్మెట్ అనేది ప్రతి బైకిస్ట్ కూడా బైక్ ఎక్కుతుండగానే హెల్మెట్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ స్ట్రైప్ అనేది సరిగా పెట్టుకున్నామా లేదని చెప్పి చూసుకోవాలి. చూసుకొని బైక్ నడపడం చాలా ఉత్తమం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ స్ట్రైప్ పెట్టుకోకుండా తమ చేతిలో ఒక ఫోన్ ఉంటుంది, ఈ ఫోన్ తీస్తుంటారు. తీసి ఈ సైడ్లో ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ నడుపుతూనే ఉంటా అంటారు. అంటే వాళ్ళు ఏదో అర్జెంట్ కాల్స్ వచ్చి ఏదో గందరగోళమైనట్టు. మళ్ళీ ఇక్కడ ఈ స్ట్రైప్ ఉండదు. ఈ స్ట్రైప్ పెడితే కనుక ఇది పెట్టలేడు, ఈ హెల్మెట్ ఈ బెల్ట్ పెట్టలేడు. ఇది తీసేసి ఇంట్లో ఫోన్ పెట్టి వాళ్ళు నచ్చినంతసేపు మాట్లాడుకుంటూ పోతారు. మళ్ళీ కూడా ఇట్లా గుద్ది పడిపోతే వాళ్ళ పరిస్థితి ప్రాణాలు పోవడమే. సో ఇప్పుడు మీరు పెట్టుకున్న హెల్మెట్ కూడా చూస్తున్నాము, ఎందుకంటే ఫేస్ కి ఫుల్ కవరింగ్ ఉంటుంది. కొన్ని హెల్మెట్స్ అయితే కొన్ని ఆఫ్ హెల్మెట్స్ కూడా ఉంటాయి. మామూలుగా ఏ హెల్మెట్ సేఫ్ అంటే యాక్టివా కానీ మిగతా కొన్ని బైక్లకి మామూలుగా ఇప్పుడు మీలాంటి లేడీస్ కూడా ఇలాంటి హెల్మెట్ పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది కదా, మీకు హెయిర్ ఉంటుంది. సో దానివల్ల హాఫ్ హెల్మెట్ పెట్టుకుంటారు. దానికి కూడా ఖచ్చితంగా స్ట్రైప్ ఉంటుంది. దేనికైనా సరే స్ట్రైప్ ఇదనే ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు అది కూడా సేఫ్టీ ప్రికాషనే. వాళ్ళకు కూడా కంప్లీట్గా ఈ బ్యాక్ వస్తుంటుంది, ఈడి వరకు ఉంటుంది. ఓన్లీ ఈ ఫేస్ పార్ట్కి మాత్రం గ్లాస్ ఉండి మీరన్నట్టుగా ఆఫ్ ఉంటుంది. సో మిగతా ఏంటంటే బెల్ట్ అనేది ఖచ్చితంగా రక్షణ కవచం అన్నట్టు. బెల్ట్ అనేది రక్షణ కవచంలాగా ఖచ్చితంగా ధరించాలి. ధరించిన తర్వాతనే వాళ్ళు రోడ్డు పైన ప్రయాణించాలి. ఎందుకంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఎందుకంటే స్ట్రాప్ తీయడం వల్ల హెల్మెట్ ఈ ట్రాఫిక్ లో పెట్టడం తీయడం కూడా ఈజీ అనుకుంటాను. ఎందుకంటే ట్రాఫిక్ ఉన్న ప్లేస్ లో ఎక్కడైనా పోలీసులు ఉంటే ఆ భయంతో పెట్టుకుంటారు. కొంచెం రోడ్డు దాటగానే హెల్మెట్ తీసి పక్కన పెట్టేసి నార్మల్ గా దర్జాగా వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రయాణించే గంటనో 2 గంటలో సరే వాళ్ళ ఇప్పుడు రకరకాల ఏజెంట్స్ తిరుగుతుంటా అంటారు. వాళ్ళ బిజినెస్ పని మీద డబ్బులు వసూలు చేసేవాళ్ళు, లేదంటే ఇంకో రకరకాల ఇష్యూస్ ఉన్న వాళ్ళు తిరుగుతుంటారు. కానీ వాళ్ళు ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని పోవడం వల్ల ఖచ్చితంగా 100కు 90% యాక్సిడెంట్లు కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని ఆల్రెడీ ప్రమాదాల సంబంధించిన నివేదికలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. సో మిగతా ఒకవేళ బస్సు ఆయన నుంచి వెళ్ళి వేరే రకంగా యాక్సిడెంట్ అయితే సంగతి వేరుంటుండే. కానీ బస్సు ఆగింది, ఆ మనిషి అక్కడే ఉన్నాడు, కానీ హెల్మెట్ లేకపోవడం వల్ల ఈ తల బలంగా క్లియర్ గా తెలుస్తుంది. సో అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే చాలా మంది ట్రాఫిక్ ప్లేసెస్ లోనే హెల్మెట్ ఉండాలి అనేసి కూడా అనుకుంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ రోడ్ లో ట్రాఫిక్ కూడా ఏం లేదు, కేవలం బైక్ వస్తుంది, బస్సు వెళ్తుంది. సో మనం చేసేది 10 నిమిషాల జర్నీ అయినా 5 నిమిషాల జర్నీ అయినా గంట జర్నీ అయినా సో హెల్మెట్ అనేది కంపల్సరీ అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఇదేంటంటే ఇదన్నా ఇప్పుడు ప్రమాదాలు జరుగుతున్న కారణాలను బట్టి ఖచ్చితంగా బైక్ నడిపే వ్యక్తులు, బైక్ కానీ స్కూటీ కానీ బుల్లెట్లు కానీ ఇంకా ఏ వెహికల్ నడిపినా కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలనేది ఈ ఉదంతం అయితే రుజువు చేస్తుంది. సో హెల్మెట్ లేకుంటే వాళ్ళు ప్రయాణిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చావును కొని తెచ్చుకున్నట్లే. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు బారిన పడాల్సిందే. ఎందుకంటే అతను ప్రైవేట్ ఉద్యోగి, ఏదో పని మీద తను ఉద్యోగరీత్యా వెళ్తూ ఉన్నాడు. సో ఇప్పుడు అతను ఆ బస్సు రాగానే ఢీకొని చనిపోవడం అంటే వాళ్ళ కుటుంబం ఎంత గందరగోళ పరిస్థితికి నెట్టబడుతుంది. సో పోలీసులు ఏంటంటే ప్రతిసారి చెప్తున్నారు చాలాన్ల రూపాయన ఎందుకు వసూలు చేస్తున్నారని చెప్పి చాలామంది అడుగుతుంటారు ప్రజలు. కానీ వాళ్ళు రక్షణ చర్యలు పాటించడంలో ఖచ్చితంగా ప్రజలు విఫలమవుతారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అప్పటికి చూడండి వాళ్ళు ఎంత టెన్షన్గా బస్సును బ్యాక్ తీసి ఆ డ్రైవర్ కూడా కిందకి దిగి అవన్నీ చెక్ చేసే ప్రయత్నం చేశారు. కానీ యాక్సిడెంట్ జరిగింది, అప్పటికే మనిషి చనిపోయాడు. కానీ అంటే యాక్సిడెంట్లు అనేది ఖచ్చితంగా స్పీడ్ అనేది కంట్రోల్గా ఉండాల్సిందే. ఇప్పుడు చాలామంది ఆ చిన్న గల్లీలో కూడా చూడండి, అప్పుడు ఆ సైడ్ ఈ సైడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు. యాక్చువల్గా ప్రమాదం జరగడానికి అదొక కారణం కావచ్చు. కానీ అక్కడ ఉన్న రోడ్డు పరిస్థితి ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మన ఏరియా చూస్తే పిల్లలు కూడా ఆడుకునే అవకాశం ఉంది. సో ఏరియాలోనే ఇన్ కేస్ ఆ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే కనుక ఇంకెంత చనిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే బస్సెస్ కానీ అంత స్పీడ్ గా రావడం కూడా కరెక్ట్ కాదు. అవును.
సో ఇవన్నీ ఈ యాక్సిడెంట్ జరుగుతున్న ఈ చౌరస్తా ఏదైతే ఉందో ఆ చౌరస్తా అనేది కూడా ఖచ్చితంగా మనుషుల్ని అంటే వాళ్ళు మనుషులుగా వాళ్ళ స్పీడ్ని వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందని ఈ ఉదంతం అయితే రుజువు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చే స్పీడ్ కానీ ఈ బస్సు డ్రైవర్లు కూడా ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్న యాక్సిడెంట్లు, ఇప్పుడు బస్సు డ్రైవర్లు కూడా చిన్న చిన్న పిల్లల్ని చూడకుండా దిగినప్పుడే స్పీడ్గా నడిపి వెళ్ళడం మనం ఈ మధ్య జరుగుతున్న ఉప్పల్ కానీ రామంతపూర్ కానీ మేడ్చల్లు అత్తాయితర ప్లేస్ జీడిమెట్ల కానీ చాలా మంది చనిపోయిన పరిస్థితి. మొత్తానికి అయితే ఓవరాల్గా ఏంటంటే హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించి ప్రయాణించేటప్పుడే వాళ్ళ ప్రాణాలు నిలుస్తాయి అనేది కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. మనం ఈ డిస్కషన్ కూడా ఏంటంటే అవేర్నెస్ కోసమే, హెల్మెట్ ధరిస్తే మీరు ఖచ్చితంగా రోడ్ పైన సేఫ్ జర్నీ ఉంటుందని చెప్పడం కోసమే మనం ఈ విజువల్ చూపిస్తూ వాళ్ళకి అవేర్నెస్ తీసుకోవడం రావడం కోసమే. ఘటన జరిగింది, సో హెల్మెట్ లేకపోవడం వల్ల సో అనుకుంటారు చాలా ఈజీగా ఏముందని చెప్పేసి, బట్ హెల్మెట్ లేకపోవడం వల్ల కేవలం ఆ వ్యక్తి అయితే చనిపోయిన ఘటన చూస్తున్నాం. సో నగేష్ చెప్పండి, ప్రధానంగా ఇలాంటి జంక్షన్ల వద్ద సో ఎవరు ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఎవరు ఏ వేలో వెళ్తే బాగుంటుందంటారు మీ వెర్షన్? ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అనేది మనం గమనిస్తే కనుక అతను బస్సు అనేది వ్యక్తి అనేది కంట్రోల్లో ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోపక్క బైకర్ కూడా తను కూడా కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఇలా మూల తిరుగుతున్నప్పుడు కావచ్చు, లేదంటే ఒక చౌరస్తా మీద మనం వెళ్తున్న క్రమంలో కూడా ఒక చౌరస్తా మీదకి మనం వెళ్తున్నప్పుడే ఈ వేలో ఎదురుగా 3 వేలు ఖచ్చితంగా గమనించాలి. గమనించకపోవడం అనేది కూడా ఈ ఉదంతం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే బస్సు డ్రైవర్ది కూడా తప్పే, ఆ బైకు నడిపే వ్యక్తిది కూడా తప్పేది. చనిపోయింది కాబట్టి మనం చెప్పడం సరైనది కాకపోవచ్చు, కానీ ఏంటంటే రక్షణ చర్యలో భాగంగా కనీసం హారన్ కొట్టుకోవాలి. హారన్ కొట్టుకుంటే కనుక అంటే ఒక వ్యక్తి ఈ సందులోంచి వస్తుండు, మనం ఎంతవరకు కంట్రోల్ చేయాలని వాళ్ళకు ఉంటుంది. లేదంటే ఇతను బస్సు వ్యక్తి హారన్ కొట్టినా ఆ బైకర్ కొంత స్లో అయ్యేవాడు. సో ఇక్కడ ఇతను హారన్ కొట్టకపోవడం ఉంటే కొంచెం ఈ ఘటన జరిగేది ఉండేది కాదు. సో ఫైనల్ గా అయితే చెప్పండి. సో ఇప్పుడు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇంకొకటి ఏంటంటే చాలా మంది డబుల్ హెల్మెట్ కూడా పెట్టుకోండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా, అది కూడా చాలా ఇంపార్టెంట్. వెనక వాళ్ళు కూడా పెట్టుకోవాలని చెప్పి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే కింద పడినా కూడా వాళ్ళు కూడా సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పడం కోసమే. కానీ ఏంటంటే వాహనదారులు ఏమంటారంటే హెల్మెట్లు ప్రభుత్వాలు అమ్ముకోవడం కోసమే ఈ రూల్స్ అని పెడుతున్నారు అనుకుంటారు. కానీ ప్రాణాలు అనేటివి ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు హెల్మెట్ కాస్ట్ ఎంత ఉంటుంది? 400-500 ఉంటుంది. 500 రూపాయల సంగతి, 500 రూపాయల హెల్మెట్ కొంటే కనుక మీరు ఎన్నో సంవత్సరాలు వాడవచ్చు. అది ఇప్పటికిప్పుడే పాడయ్యేది కాదు. 10 రోజులు పెట్టగానే అది తీసి పడేసి పక్కన పెట్టేది కాదు. కంటిన్యూగా మీరు బైక్ నడుపుతున్న సంవత్సరాలన్నీ కూడా కనీసం ఒక హెల్మెట్ కొంటే నాకు తెలిసి 4-5 సంవత్సరాలు ఉంటుందనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే లోపల ఏమైనా స్పాంజ్ కానీ మిగతా స్క్రూస్ ఏమైనా పాడైతే తప్పితే హెల్మెట్ అనేది ఖచ్చితంగా పాడు కాదు. హెల్మెట్ అనేది తలకు మనకు రక్షణ కవచం. ఇప్పుడు మిగతా బాడీలో ఏదైనా విరిగితే కనుక కొంత ఓకే, కానీ తలకే బలమైన గాయం తగిలి తల లోపల ఉన్నది మనకు చిన్న మెదడు, ఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఒక్కసారి బలంగా తాకిన తర్వాత మనీ పరిస్థితి ఏమిటి, ఆటోమేటిక్గా అతను అన్కాన్షియస్కి వెళ్ళిపోయాడు, స్పాట్లోనే విత్ ఇన్ సెకండ్స్లోనే చనిపోయాడు. అయితే ఇప్పుడు మీరు చెప్పండి ఫైనల్గా. సో ఎందుకంటే ఇప్పటికే మన ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించండి అనేది సో ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నది కూడా వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. బట్ ఎవరిలో కూడా అంటే ఎక్కువ మోతాదులో అంత మార్పు అనేది కనిపించట్లేదు అనేది కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. సో మీరు బిగ్ టీవీ ద్వారా ఏం చెప్తారు యువతకు కానీ, సో ప్రతి ఒక్క ప్రయాణికుడికి ఏం చెప్తారు? హెల్మెట్ ఎలా ధరించాలంటారు? మీరేం చెప్తారు? హెల్మెట్ అనేది ఖచ్చితంగా, హెల్మెట్ అనేది బైక్ ఎక్కేటప్పుడే హెల్మెట్ తీసుకోవాలి, బైక్ మీద కూర్చుంటప్పుడే హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఈ ఖచ్చితంగా స్ట్రైప్ అనేది ధరించాలి. ఒకవేళ వాళ్ళకు గాలి తగులుతుందంటే కనుక వాళ్ళు ఈ గ్లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సరిగ్గా కనిపించకుంటే ఓపెన్గా ఉండొచ్చు. కానీ ఏంటంటే ఈ పార్ట్ వరకు, ఈ తల భాగం వరకు మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఊడిపోకుండా ఉండడం కోసం ఈ బెల్ట్ అనేది ధరిస్తూ వాళ్ళు బైక్ నడిపితేనే సేఫ్ సైడ్లో ఇంటికి వెళ్తారు, మిగతా వాళ్ళ పనులన్నీ చూసుకుంటారు, ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది. జీవితంలో ఎన్నో ఆలోచనలతో బైక్ నడుపుతుంటాం. ఒక దగ్గర ఒక ఇష్యూ జరిగిందని చెప్పి టెన్షన్ పడుతూ నడుపుతుంటాం. కానీ ఈ టెన్షన్ పడుతూ నడిపే సమయంలో కూడా ఖచ్చితంగా ఇది ఉండాలి. ఫోన్ మాట్లాడకూడదు, ఫోన్ మాట్లాడకుండా ఉండాలనేది కూడా ఖచ్చితంగా ఒక ఇప్పటికే రూల్స్ చాలా ఉన్నాయి. ఎమర్జెన్సీ అయితే ఒక 5 మినిట్స్ ఎక్కడైనా పక్కకు ఆపుకొని ఫోన్ మాట్లాడుకోవాలి. పక్కకి 1 నిమిషం ఆపొచ్చు, ఏముంటుంది, అంత గుంపలు మునిగే పని ఏముంటుంది కదా. ప్రాణం కంటే విలువైంది ఏముంటుంది. కానీ ఇవాళ రేపు పోలీసులు చాలా అవేర్నెస్ చేస్తున్నారు. చాలా చోట్ల బారికేడ్లు పెట్టి
హెల్మెట్ ధరించిన వాళ్ళని, సరిగా రూల్స్ పాటించిన వాళ్ళని పక్కకు పిలుస్తూ వాళ్ళకి జరిమానాలు విధిస్తున్నారు. కానీ ప్రజల్లో కూడా ఇంకా అవేర్నెస్ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఖచ్చితంగా పోలీసులు కూడా ఎవ్రీడే ట్విట్టర్ ద్వారా కావచ్చు, జనరల్గా సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రతి చెప్తున్నారు. ఈ విజువల్ కూడా సోషల్ మీడియాలో హ్యాండిల్లో ఉంచి పోలీసులు ప్రచారం కూడా చేస్తున్నారు. మీరు హెల్మెట్ పెట్టకపోవడం వల్ల, హెల్మెట్ పెట్టారు కానీ ఈ బెల్ట్ ధరించకపోవడం వల్ల జరిగిన ప్రమాదాన్ని కూడా చూపిస్తున్నారు. అంటే హెల్మెట్ పెట్టుకొని ఖచ్చితంగా ప్రయాణించాలనేది పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ప్రజల రక్షణార్థమే చెప్పేది. ప్రజలకు ఏదో మిగతా ఫైన్స్ విధించడం సంగతి పక్కన పెడితే ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తూ వాళ్ళు ఖచ్చితంగా బైక్ కానీ, స్కూటర్ కానీ, బుల్లెట్ కానీ, ఎనీ అదర్ వెహికల్, టూ వీలర్ ఖచ్చితంగా ధరించాలనేది మనం కూడా వాళ్ళకి అవేర్నెస్లో భాగంగానే ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే. ఎస్, చూసాం కదా, ఒక చిన్న హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకోవడం వల్ల అయితే నాగరాజు మృత్యువాత పడిన విషాద ఘటన మనం చూస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికైనా దయచేసి ఏ విధంగా ప్రయాణించే వాళ్ళైనా హెల్మెట్ ధరించండి, అలాగే స్ట్రాప్ పెట్టుకోవండి. సో దీంతో కూడా కొన్ని నిమిషాల వ్యవధిలోనే అక్కడ నాగరాజు అయితే చనిపోయిన విషాద ఘటన మనం చూస్తున్నాం. సో ఇప్పుడు బాధ ఎవరికి? వారి కుటుంబ సభ్యులకు, వారి కుటుంబం ఈ బాధనైతే వాళ్ళు బ్రతుకున్నన్ని రోజులు కూడా భరించాల్సి ఉంటుంది. సో పోయిన మనిషి తిరుగురాడు. కేవలం తన స్ట్రాప్ పెట్టుకుని ఉంటే కనుక ఈ రోజు ఆ విషాద ఘటన జరుగుండేది కాదు. అది మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పటి నుంచి అయినా కూడా వాహనాలు నడిపేవారు ప్రతి ఒక్కరూ ఆ జంక్షన్స్ వద్ద కానీ కంపల్సరిగా హార్న్ వేయాలి. అండ్ అలాగే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. హెల్మెట్ అనేది మరీ ముఖ్యంగా హెల్మెట్ ధరించి, సో ఇలాగే మా నగేష్ చెప్పినట్టు హెల్మెట్ ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. సో కంపల్సరీ స్ట్రాప్ అయితే పెట్టుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేయండి. సో మీ ప్రాణాలను కాపాడండి, మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఉన్నారనే ఒక భరోసానైతే ఇస్తూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ బిగ్ టీవీ ద్వారా అయితే